నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. ముందుగా హెడ్లైన్ చూద్దాం. గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి, ఒక్కసారిగా బయటపడ్డ అంతర్గత వర్గ విభేదాలు. కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం 2024 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ. పాలచూరు ఎస్టీ కాలనీలో టీటీ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం, రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి రాజుకుంటుంది. అధికార పార్టీ తరపున బరిలో నిలిచే అభ్యర్థుల నియామకం నియోజకవర్గంలోని కార్యకర్తలు, నాయకులకు తెలియపరిచి నిర్ణయం తీసుకోవాలని వైకాపా పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. ఇటీవల సూళ్లూరుపేట ఎమ్మెల్యేగా అభ్యర్థిగా కిలివేటి సంజీవయ్యను నియమించొద్దని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం సీఎం దృష్టికి తీసుకువెళ్లిన విషయం తెలిసిందే. అదే కోవలో గూడూరు నియోజకవర్గంలోని నాయకులు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ఎమ్మెల్యే అభ్యర్థిపైనే కాకుండా అటు పార్టీ పెద్దలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, విజయసాయి రెడ్డిపై మండిపడ్డారు. పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. గూడూరు నియోజకవర్గంలోని పార్టీ కన్వీనర్లు, ఇతర నాయకులు అత్యవసర సమావేశమయ్యారు. పార్టీ తీసుకునే ఎలాంటి నిర్ణయాలు ఆయన నియోజకవర్గ నేతలతో చర్చించి నిర్ణయం తీసుకుంటే పార్టీకి మనుగడ ఉంటుందన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా దాదాపు ఖరారు అయినట్లు వస్తున్న అధికారిపై ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్నాయని, ల్యాండ్ కన్వర్షన్స్, ఇసుక, గ్రావెల్, క్వాడ్, సిలికా వంటి ఖనిజ సంపదను భారీగా ఆక్రమణకు పాల్పడినట్లుగా నియోజకవర్గంలో ప్రచారం జరుగుతుందని చెప్పారు. అధికారిగా న్యాయం చేయలేని వ్యక్తి రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా వైకాపా తరపున బీఫామ్ ఇస్తే పార్టీలో నాయకులకు, ప్రజలకు ఎలాంటి న్యాయం జరుగుతుందన్నారు. గతంలో గూడూరులో స్థానికేతరులను నియమించడం ద్వారా 10 ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నామని, మళ్లీ అలాంటి పరిస్థితులు రాకుండా ఉండేందుకు అందరి నాయకులు సమిష్టిగా ఇబ్బందులను సీఎం దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందన్నారు. గూడూరు నియోజకవర్గంలో సీటును స్థానికులకే కేటాయించేలా చూడాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమావేశంలో మల్లు విజయ్ కుమార్ రెడ్డి, సన్నారెడ్డి శ్రీనివాసులు రెడ్డి, పలగాటి సంపత్ కుమార్ రెడ్డి ఉన్నారు. పార్టీలో కష్టపడ్డ వ్యక్తులు అందరూ కన్వీనర్లకు కూడా ఇన్ఫర్మేషన్ లేదు. అట్లీస్ట్ రామ్ కుమార్ రెడ్డి ఉన్నారు, ఆయనకు లేదు. నాయకులు పెద్దదైనటువంటి గోపాల్ రెడ్డి గారు, ఇలాంటి ఎవరికి కూడా చెప్పకుండా ఈ విధంగా చేయడం ఎంతవరకు సబబు? దీన్ని మేము ఖండిస్తున్నాం. ఎవరికైనా కూడా లోకల్ వ్యక్తికి ఇవ్వండి. ముఖ్యంగా వేదిక మురళి గారు చాలా కష్టపడుతున్నారు, ఆయనకు అన్ని అవగాహన ఉంది. అలాంటి వ్యక్తికి ఇస్తే మాకు గెలుపు ఖాయమని మేము అనుకుంటున్నాం. అలాగే ఆయన కిరణ్ కుమార్కి ఇస్తే ఎవరు కూడా దీనికి సహకరించరు, ఎవరు చేయలేని కూడా మా కార్యకర్తలు చాలా మంది కంప్లైంట్ చేస్తున్నారు. ఈ రోజు నేను న్యూస్లో ఉంటే కూడా చాలా మంది ఫోన్ చేసి, అన్న మేము కష్టపడ్డ వ్యక్తి లోకల్ వ్యక్తికి చేస్తాం, లేదంటే చేయమని కూడా అందరూ కూడా బాధంగా చెప్తున్నారు. దీనికి మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు లెటర్ పెట్టడం జరిగింది. తప్పకుండా ఆ వ్యక్తిని అనౌన్స్ చేయకుండా ఇక్కడ కష్టపడే వ్యక్తి వేరే మురళి అనౌన్స్ చేయాలని మేము అందరూ కోరుతూ, అలాగే ఎవరైనా కూడా లోకల్ వ్యక్తికి ఇవ్వమని చెప్పి అందరికీ నా నమస్కారం. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు, పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. మీకు అందరికీ తెలుసు. ఇప్పుడు మేమందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్ కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరిలో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తలు కానీ, ఏ నాయకులు కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా
జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ చేసి ఇక్కడి గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండో వచ్చే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఎప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. కనుక పార్టీ రెండో వచ్చామంటే అవతల వ్యక్తి ఇక్కడ స్థానిక వ్యక్తి మీకు అందరికీ తెలుసు. కనుక మేము కూడా స్థానికుడికే టికెట్ ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాము. ఎందుకంటే స్థానికుడికి అయితే తెలుసు ఇక్కడ ఎవరి పరిస్థితి ఏందా, ఏ ఊళ్ళో ఏందనేది తెలుస్తుంది. కొత్తగా వచ్చిన అభ్యర్థులకి ఇక్కడ ఏం తెలుస్తుందో అనేది కూడా మీకు ఏం తెలియదు అసలు విషయం, ఎవరేంది. ఎందుకంటే మేము గత 10 సంవత్సరాలు అనుభవిస్తున్నాం. మేము ఇక్కడ ఎవరేందని తెలియక అనుభవిస్తున్నాం. మేము మళ్ళీ కూడా మేము అన్వయించేదానికి సిద్ధంగా లేము. కనుక పార్టీ అందరి నాయకులందరినీ పిలిచి కార్యకర్తలతో మాట్లాడి ఎవరికైతే కరెక్ట్ ఎక్కువ మెజార్టీ సభ్యులు కోరుకుంటారో వాళ్ళని ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించవలసిందిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో వెలిసిన శ్రీ శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానంలో 2024 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవస్థానం చైర్పర్సన్ సిద్ధారెడ్డి ఇంద్రసేనారెడ్డి చేతుల మీదుగా సాంప్రదాయబద్ధంగా ఆవిష్కరించిన క్యాలెండర్లను దేవాలయ కమిటీ సభ్యులకు అందజేశారు. ఇప్పటి వరకు అమ్మవారి ఆలయ అభివృద్ధికి కృషి చేసిన దాతలను, కమిటీ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలను తెలియజేస్తూ ధన్యవాదాలు తెలిపారు. నూతన ఏడాదిలోనూ మరింత ఉత్సాహంతో ఆలయ అభివృద్ధి చెందేలా భక్తులకు అన్ని వసతులు సమకూర్చే విధంగా సహకరించాలని కమిటీ సభ్యులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో నవీన్ కుమార్, చిల్లకూరు దశరథరామిరెడ్డి, పాలక మండల సభ్యులు తువ్వూరు సాయికృష్ణారెడ్డి, దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. गोविंदाय नमः। हस्तो प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा केशवाय स्वाहा नारायणाय स्वाहा। शुभाभ्यां शुभे नारायणाय स्वाहा गोविंदाय नमः। हस्तो प्रक्षाल्य केशवाय स्वाहा नारायणाय स्वाहा माधव केशवाय स्वाहा नारायणाय स्वाहा माधवाय स्वाहा गोविंदाय नमः। विष्णुवे नमः। వ్యాపారం చేస్తాను తీయాలి కదా మీరందరూ కౌంటర్లో ప్రస్తుతం ఇస్తారేమో తెలియదు. కమిటీ మెంబర్స్కి ఇస్తున్నారు.
విలేకరులకు, ఇక్కడికి వచ్చిన మెంబర్లకి, ఇక్కడ పోలేరమ్మ ఉచ్చాలమ్మ టెంపుల్లో ఉన్న సభ్యులందరికీ, భక్తులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ 2004 కొత్త సంవత్సరం 2024 క్యాలెండర్ అమ్మవారికి ఈరోజు ఆవిష్కరణ చేయడం జరిగింది. కాబట్టి అందరూ ఈ 31వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరిస్తూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇట్లనే 2004 కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని, నేను దేవాలయ వృద్ధికి అందరూ తోడ్పడతారని నేను అమ్మవారిని వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు, కొత్త సంవత్సరంలో మనశ్శాంతిని, వాళ్ళు ముందుకు పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారని అమ్మవారిని నేను కోరుతున్నాను. ఉమ్మడి నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం పాలచూరు ఎస్టీ కాలనీలో ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరానికి వచ్చిన రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో కనీస బస్సు సౌకర్యం లేని ప్రాంతాలలో ఇలాంటి మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రాథమిక చికిత్సతో నయమైపోయే వ్యాధులను నయం చేయడమే కాకుండా ప్రజలకు ఏమైనా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నా వారికి మా హాస్పిటల్లో ఉచితంగా వైద్యం అందించేందుకు ఈ మెడికల్ క్యాంపులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం అండి. మిచాంగ్ తుఫాన్ ప్రభావంతో బాధపడుతున్నటువంటి సూలూరుపేట నియోజకవర్గ ప్రజలకు వైద్య సదుపాయాలు అందించాలనే ఉద్దేశంతో శ్రీ నాగూరయ్య గారు ట్రినిటీ హాస్పిటల్ చైర్మన్ వారి యొక్క ఆధ్వర్యంలో క్యాంపులు రన్ చేయడం జరుగుతుంది. ఆ విధంగా ఆ క్రమంలో ఈరోజు 3వ క్యాంపు పాల్చూరు గ్రామం ఎస్టీ కాలనీ అందు హాస్పిటల్ యొక్క ఆధ్వర్యంలో 3వ క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. పసిపిల్లలకు సంబంధించి నిమ్ము, దగ్గు, ఆయాసము వంటి రోగాలకు ప్రత్యేకించి కావాల్సిన వైద్య సదుపాయాలు అందించడం జరుగుతుంది. ఈ క్యాంపు ఉద్దేశం ఏంటంటే ముఖ్యంగా మారుమూల ప్రాంతంలో అంటే వైద్య సదుపాయాలు అందుకోలేక బస్సు ప్రయాణాలు చేయలేక ఉన్నటువంటి అరకొర వైద్యంతోనే బాధపడే వాళ్ళకి కాస్త మంచి వైద్యం ఇవ్వాలని, స్పెషలిస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఎముకల స్పెషలిస్ట్ అంటే నేను, చిన్నపిల్లల స్పెషలిస్ట్ అంటే డాక్టర్ దీప్తి గారు ఈ మారుమూల ప్రాంతానికి వచ్చి క్యాంప్ రన్ చేయడం జరుగుతుంది. తద్వారా 70% వంటి రోగాలు ప్రాథమిక దశలోనే గమనించి వారికి కావాల్సిన సూచనలు, సలహాలు అదేవిధంగా వైద్యం ఇవ్వడం జరిగింది. ఇది బాగా ఎక్కువ అవుతుంది, వాళ్ళకి చాలా ఖరీదైన వైద్యం ఏదైనా ఇవ్వాల్సి వస్తుంది అనుకుంటే అది కూడా పూర్తి ఉచితంగా నాయుడుపేట ట్రినిటీ హాస్పిటల్ అందు ఉచిత వైద్యం ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదని బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ హెచ్చరించారు. బీజేవైఎం రాష్ట్ర అధికారులు మెట్టా వంశీ, తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి ఆదేశాల మేరకు గూడూరు
గమ్మల్లపాలెంలోని బీజేవైఎం కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి మనోజ్ కుమార్ మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు నిరుద్యోగులను మోసం చేశారన్నారు. పాదయాత్రలో నిరుద్యోగులకు అండగా ఉంటామని, ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులను భర్తీ చేస్తామని కల్లబొల్లి మాటలు చెప్పారన్నారు. ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని మాటలు చెప్పి కనీసం జాబ్ క్యాలెండర్ను విడుదల చేయకుండా ఆ మాటను గాలికి వదిలేశారన్నారు. యువతను మభ్యపెడుతూ నిరుద్యోగులను మోసం చేసేందుకు ఆర్ధమాంధ్ర లాంటి కార్యక్రమాలు చేపడుతున్నారని ఆరోపించారు. పాదయాత్రలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేస్తామని మాట చెప్పి మాటలు నీటి మూటలు అయ్యాయన్నారు. ప్రభుత్వ శాఖలో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా బీజేవైఎం ఆధ్వర్యంలో ఉద్యమం జరుగుతుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం నాయకులు శివశంకర్, చైతన్య, ప్రదీప్, నవీన్ పాల్గొన్నారు. అందరికీ నమస్తే. మనోజ్ కుమార్, భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధిగా బాధ్యత ఉంది. నేను విన్నాను, పాదయాత్రలో మాటలు చెప్పి నేను మీకు అందరికీ తోడుగా ఉంటానని చెప్పి, నిరుద్యోగులకు అండగా ఉంటానని చెప్పి కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ నిరుద్యోగుల్ని నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే కనీసం వాటిని భర్తీ చేయకుండా ఈ 4.5 సంవత్సరాన్ని కాలాపన చేసి నిరుద్యోగుల్ని అన్యాయం చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా కానీ ముద్ర నిద్ర విరి జాబ్ క్యాలెండర్ని విడుదల చేసి అదేవిధంగా నిరుద్యోగులకు అందరికీ న్యాయం చేయాలని చెప్పి బీజేవైఎం డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఆయన ఏం చెప్పాడంటే ప్రతి ఏటా జనవరిలో ఖచ్చితంగా జాబ్ క్యాలెండర్ని విడుదల చేస్తానని చెప్పి మాట ఇస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో చెప్తే కనీసం 2021లో జాబ్ క్యాలెండర్ 10,000 పోస్టులతో రిలీజ్ చేశారు తప్ప తర్వాత ఇంతవరకు అసలు జాబ్ క్యాలెండర్ లేదు, ఆ ఊసే లేదు. కనీసం నిరుద్యోగులు దాదాపు రాష్ట్రంలో 10 లక్షల మంది నిరుద్యోగులుంటే ఈ రోజు కనీసం ఉద్యోగాలు విడుదల చేయక ఈ రోజు చాలా మంది ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఉంది. అనేక మంది ఈ రోజు కూలి పనులకు వెళ్లాల్సిన పరిస్థితి, అనేక మంది ఈ రోజు ప్రైవేట్ కంపెనీల్లో మెకానికల్ గా పనిచేస్తున్న పరిస్థితి, అనేక మంది ఆపరేటర్లుగా పనిచేస్తున్న పరిస్థితి. ఎందుకంటే కనీసం ఉద్యోగాలు లేక ఈ రోజు ఇబ్బంది పడుతున్నారు రాష్ట్రంలో. దాదాపు మనం చూస్తున్నాం ఈ యొక్క రాష్ట్రంలో డిఎస్సి అనే ఊసే లేదు. మెగా డిఎస్సి వేస్తామని చెప్పి చెప్పారే కానీ 4.5 సంవత్సరం గడుస్తున్నా కానీ ఇంతవరకు మెగా డిఎస్సి లేదు, డిఎస్సి అనే ఊసే లేదు. అదే విధంగా కానీ ఈ మధ్య కాలంలో చేతులు దులుపుకోవడానికి ఏదో పోలీస్ శాఖలో కొన్ని, అదేవిధంగా గ్రూప్ 1, గ్రూప్ 2 పోస్టులు ఇచ్చేసి చేతులు దులుపుకొని మేము ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి డప్పులు కొట్టుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతున్నాం. ఎందుకంటే కనీసం దాదాపు 2,30,000 పోస్టులు ఖాళీగా ఉంటే అవి భర్తీ చేయకుండా ఈ రోజు కాలయాపన చేస్తూ నిరుద్యోగులు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా రాబో ఎన్నికల్లో మీకు నిరుద్యోగులుగా మేము తగిన బుద్ధి చెప్తాం. ఎందుకంటే నిరుద్యోగులను అన్యాయం చేస్తే ఎలా ఉంటుందో మీ యొక్క ప్రభుత్వాన్ని చూపిస్తాం. ఎందుకంటే దాదాపు ఈ రోజు నిరుద్యోగులు రాష్ట్రంలో ఇంతమంది ఉంటే కనీసం పోస్టులు విడుదల చేయాలనే ఊసే మీకు లేకపోవడం అనేది చాలా బాధాకరం. ఎందుకంటే మీరిచ్చిన మాటే మీరే చెప్పారు ఏమనంటే నేను అధికారంలోకి రాగానే నిరుద్యోగుల కష్టాలను తీరుస్తాను, ప్రతి ఏటా జాబ్ క్యాలెండర్ వేస్తాను. ఎక్కడ జాబ్ క్యాలెండర్? ఏది జాబ్ క్యాలెండర్? 1 సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తే సరిపోతుందా? అది కూడా అరాకొరా పోస్టులతో. మేము ఒకటే అడుగుతున్నాం, ఇవి కాదండి మాకు కావాల్సింది, మీరు వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా డిఎస్సిని ఖచ్చితంగా నిర్వహించాలి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్న పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయకపోతే మేము ఒకటే చెప్తాం, మా రాష్ట్ర అధ్యక్షులు పురంధేశ్వరి గారు, అదేవిధంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మెట్టా వంశీ గారు, అదేవిధంగా మా తిరుపతి జిల్లా అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మా బీజేవైఎం నాయకులంతా కలిసి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం తీసుకొస్తామని చెప్పి ఈ యొక్క ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా కానీ మీ యొక్క వైఖరి మారి వెంటనే జాబ్ క్యాలెండర్ ని ఏదైతే అన్ని శాఖల్లో ప్రభుత్వ శాఖల్లో ఖాళీ ఉన్న పోస్టులన్నింటినీ భర్తీ చేసి వెంటనే ఈ యొక్క నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. పేదవారికి స్వచ్ఛంద సేవా సంస్థలు చేస్తున్న సహాయాన్ని వారు సద్వినియోగం చేసుకుని వాళ్ళను గుర్తుంచుకోవాలని, సమాజంలో ప్రతి ఒక్కరూ సత్ప్రవర్తనతో మెలగాలని గూడూరు డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి వెల్లడించారు. గూడూరు పట్టణ సమీపంలోని చవటపాలెంలో నూతన సంవత్సరం సందర్భంగా ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన డీఎస్పీ సూర్యనారాయణ రెడ్డి పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి అందించారు. డీఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర మహిళా మండలి మరియు ఇన్నర్ వీల్ క్లబ్ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు. సమాజంలో సత్ప్రవర్తనతో
ఉంటూ మంచి పేరు పొందాలని తెలిపారు. ఇటీవల కాలంలో ఎక్కువ మంది మత్తు పదార్థాలకు బానిసలవుతున్నారని, సంఘ విద్రోహ శక్తులుగా మారుతున్నారని, అటువంటి వారికి దూరంగా ఉండాలని సూచించారు. క్లబ్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ రోహిణి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ నేటి పరిస్థితుల్లో ఆరోగ్య సంరక్షణ చూసుకోవాలని, మంచి ఆహారాన్ని తీసుకోవాలని కోరారు. చిన్నతనం నుంచి జంక్ ఫుడ్లు తినే చిన్న వయసులోని ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది హాస్పిటల్కి వస్తున్నారని, తల్లిదండ్రులు మంచి ఆహారాన్ని ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో విష్ణువందన, స్నేహలతారెడ్డి, శశిరెడ్డి, రత్నం తదితరులు పాల్గొన్నారు. వైసీపీ అధిష్టానం స్థానిక నాయకులతో సంప్రదించి గుడ్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిని ఎంపిక చేయాలని వైసీపీ పార్టీ గూడూరు పట్టణ అధ్యక్షులు బొమ్మడి శ్రీనివాసులు వెల్లడించారు. గూడూరు పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల వైసీపీ పార్టీ కన్వీనర్లు విలేకరుల సమావేశం నిర్వహించారు. గూడూరు పట్టణ కన్వీనర్ బొమ్మిడి శ్రీనివాసులు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో నియోజకవర్గంలో అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని అధిష్టానం ఎమ్మెల్యేగా ఎంపిక చేయాలని స్థానిక నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో కన్వీనర్లు శ్రీనివాసులు, సంపత్ రెడ్డి, సురేష్ రెడ్డి, ముని, సాయి, రూపేష్ రెడ్డి, మీరారెడ్డి, రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మీకు అందరికీ తెలుసు, ఇక్కడ వేదిక ముందు అందరూ నాయకులు పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీ కోసం కష్టపడిన వ్యక్తులు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా దాన్ని కలిసి ఇక్కడ ఎమ్మెల్యేని గెలిపించారు. అందరూ మీకు అందరికీ తెలుసు. మేమందరం పార్టీకి విజయంలో ఇక్కడ ఏ కార్యక్రమం తలపెట్టినా అందరూ పార్టీ శ్రేయస్సు కోసం అందరూ కష్టపడి పనిచేశారు. ఇప్పుడు రాబోయే ఎలక్షన్లో మాకు ఒక మంచి ఎమ్మెల్యే అభ్యర్థిని ప్రకటించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మధ్య ఒక 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఎవరినో ఒక అధికారిని మేము ఇచ్చేసాము, ఆయన కన్ఫామ్ అయిపోయిందని చెప్పి మీ యొక్క వార్తల్లో రాశారు. ఇక్కడ ఏ కార్యకర్తను కానీ, ఏ నాయకుని కానీ ఎవరిని కూడా మమ్మల్ని సంప్రదించకుండా జరిగింది అది అనుకుంటున్నాం మేము. కనుక పార్టీ పెద్దలు ఒక అబ్జర్వర్ వేసి ఇక్కడి గూడూరు నాయకుల యొక్క అందరినీ పిలిచి వాళ్ళ యొక్క మనోభావాలు తెలుసుకొని అభ్యర్థిని నిర్ణయించాల్సిందిగా కోరుతా ఉన్నాము. రెండవ వచ్చామంటే ఇక్కడ స్థానికులకి అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తిని, అదేవిధంగా ఇప్పుడు పిలిస్తే పలికే వ్యక్తిని కావాలని మేమందరం కోరుకుంటా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ గూడూరు నియోజకవర్గ స్థాయిలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం ముఖ్య కారణం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కొన్ని ప్రకటనలు చేసినటువంటి విధంగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఎవరైతే స్థానికంగా ఉన్నారో వారికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ ఇస్తే బాగుంటుంది అనేటటువంటి ఆలోచనతో అందరూ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో స్థానికులుగా కాకుండా వేరే నియోజకవర్గాల నుంచి వచ్చి పోటీ చేసేటటువంటి పరిస్థితి ఉంది. కనుక ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ నియోజకవర్గంలో ఉండేటటువంటి వ్యక్తికి పార్టీ అధిష్టానం ఇక్కడ ఉన్నటువంటి ముఖ్య నాయకులందరినీ కూడా సంప్రదించి మాకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్ ఎవరనేది కూడా బహిరంగంగా రానటువంటి విషయం అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. ఇక్కడ ఉన్నటువంటి పెద్ద నాయకులను ఎవరిని కూడా సంప్రదించుకుంటా ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరూ కూడా దాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారనే ఆలోచనతో ముందుగా ఇక్కడ ఉన్నటువంటి నాయకులందరినీ కూడా అధిష్టానం సంప్రదించి కార్యకర్తలు, నాయకులు అందరి మనోభావాలు వ్యక్తపరిచిన తర్వాత ఇక్కడ ఎవరైతే వ్యక్తిని అభ్యర్థిగా నిలబెడతారో అధిష్టానం నిర్ణయం తీసుకొని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలు అందరి మనోభావాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏది నిర్ణయిస్తే దానికి మేమందరం కూడా వాళ్ళకి సహాయం అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇక్కడ చాలామంది గూడూరు కానీ, చిల్లకూరు కానీ, వాకాడు కానీ, కోట, చిట్టపురం, గూడూరు రూరల్లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు చాలామంది ఉన్నారు.
అధిష్టానం ఒక వ్యక్తిని ఈ గూడూరు నియోజకవర్గానికి పంపించి ఇక్కడ ఏ వ్యక్తి అయితే గూడూరు ప్రజలకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి కార్యకర్తలకి పని చేయగలుగుతాడో దాన్ని పరిశీలించి అభ్యర్థిని ప్రకటిస్తే బాగుంటుందని చెప్పి ఈ యొక్క పత్రికా సమావేశం ముఖ్య ఉద్దేశం అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్లో అమృత్ భారత్ రైలు ప్రారంభోత్సవ కార్యక్రమం జరుగుతుందని ప్రయాణికులు పట్టణ ప్రజలందరూ పాల్గొనాలని స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు కోరారు. గూడూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో జరిగిన విలేకరుల సమావేశంలో స్టేషన్ సూపరింటెండెంట్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమృత్ భారత్ రైలు మాల్టా నుంచి బెంగళూరుకు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఈ రైలు జనవరి 1వ తేదీ సోమవారం మధ్యాహ్నం 12:30 గూడూరు రైల్వే స్టేషన్కి వస్తుందని, ఇనాగ్రేషన్ కార్యక్రమం ఉంటుందని ప్రయాణికులు ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో కుమార్ ప్రసాద్, శ్యామ్ జీ, ఆర్పీఎస్ఐకే నాయుడు, ఆర్పీఎఫ్ఎస్ఐ లీలా కృష్ణ పాల్గొన్నారు. గూడూరు పట్టణ ప్రజలకి అదేవిధంగా రైల్వే ప్రయాణికులకి గూడూరు రైల్వే స్టేషన్ తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. రేపు అనగా 1వ తారీఖున మన గూడూరు రైల్వే స్టేషన్లో మధ్యాహ్నం 12:30 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ ట్రైన్ వస్తుంది. దానికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరుగుతుంది. గూడూరు పట్టణ ప్రజలు అదేవిధంగా రైల్వే ప్రయాణికులు అందరూ ఈ యొక్క ఫంక్షన్కి వచ్చి ఈ యొక్క రైలు ఇనాగ్రేషన్ ఫంక్షన్లో పాల్గొనాలని చెప్పేసి చెప్తున్నాము. ఇది కేంద్ర ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి ప్రోగ్రాం. ఇది వందే భారత్ 2 వందే భారత్లు సికింద్రాబాద్ నుంచి తిరుపతికి ఒకటి వేశారు. అదేవిధంగా విజయవాడ టు చెన్నై వయా రేణుగుంట 2 ట్రైన్స్ మనం ఇక్కడికి ఇనాగ్రల్ ఫంక్షన్ జరిగింది. ఇది 3వ ట్రైను అమృత్ భారత్. ఇందులో 12 స్లీపర్ కోచెస్ ఉంటాయి. అదేవిధంగా 8 జనరల్ కోచెస్ ఉంటాయి. ఇది మాల్దా టౌన్ నుంచి బెంగళూరుకి వయా మన విశాఖపట్నం, విజయవాడ, గూడూరు, రేణుగుంట మీదుగా బెంగళూరు వెళ్తుంది. అది మన దగ్గర కూడా స్టాపింగ్ ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. అది ఇనాగ్రల్ అయిన తర్వాత మనకు ఏ డేట్లో వస్తుంది, దాని యొక్క ఫేర్ ఎంత, అదేవిధంగా ఏ రోజుల్లో మనకు నడుస్తుంది, టైమింగ్ అన్నీ మనకు ఈ ఇనాగ్రల్ ఫంక్షన్ అయిన తర్వాత తెలుస్తుంది. ప్రయాణికులు అదేవిధంగా పట్టణ ప్రజలు ఈ రేపు జరగబోయేటటువంటి ఫంక్షన్లో పెద్ద ఎత్తున మీరు పాల్గొని దీన్ని సక్సెస్ చేయాల్సిందిగా గూడూరు రైల్వే స్టేషన్ తరఫున మిమ్మల్ని విన్నవించుకుంటున్నాం. ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఫంక్షన్లో పాల్గొనమని చెప్పేసి మేము ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్ గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానంలో ట్రస్ట్ బోర్డు చైర్మన్ మరియు సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. చిల్లకూరు మండలం తూర్పు కనుపూర్లో ఉన్న శ్రీ ముత్యాలమ్మ వారి దేవస్థానంలో ఆదివారం సందర్భంగా అమ్మవారికి విశేష అలంకరణ ఏర్పాటు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ కమిటీ చైర్మన్ ఇంద్రసేనమ్మ మరియు సభ్యులు నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. కమిటీ చైర్మన్ మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో రాబోయే సంవత్సరంలో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సభ్యుల సహకారంతో ఆలయాన్ని మరింత అభివృద్ధి పరుస్తామని తెలిపారు. విచ్చేసిన పత్రికా విలేకరులకు, ఇక్కడికి వచ్చిన మెంబర్లకి, ఇక్కడ పోలేరమ్మ ముత్యాలమ్మ టెంపుల్లో ఉన్న సభ్యులందరికీ, భక్తులకి అందరికీ నా నమస్కారం తెలియజేస్తూ, ఇక్కడ 2004 కొత్త సంవత్సరం 2024 క్యాలెండర్ అమ్మవారిని ఈరోజు ఆవిష్కరణ చేయటం జరిగింది. కాబట్టి అందరూ ఈ 31వ సంవత్సరం వరకు ప్రతి ఒక్కరూ ఇక్కడ, నేను చైర్మన్గా వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరూ నన్ను ప్రేమతో ఆదరిస్తూ ప్రతి ఒక్కరు కోఆపరేషన్ కూడా బాగుంది. ఇట్లనే 2004 కూడా ప్రతి ఒక్కరూ నన్ను అనుసరించి ఇంకా పెరుగుదలకు వాళ్ళందరూ తోడ్పడతారని, నేను దేవాలయ వృద్ధికి అందరూ తోడ్పడతారని నేను అమ్మవారిని
వాళ్ళందరికీ ఆయురారోగ్యాలు, కొత్త సంవత్సరంలో మనశ్శాంతిని, వాళ్ళు ముందుకు పోయే ప్రతి ఒక్కరికి వాళ్ళ అనుకున్న కోరికలు అమ్మవారు నెరవేరుస్తూ వాళ్ళని ఆశీర్వదిస్తూ ఉంటారని అమ్మవారిని నేను కోరుతున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. గూడూరు నియోజకవర్గంలో ఎన్నికల వేడి, ఒక్కసారిగా బయటపడ్డ అంతర్గత వర్గ విభేదాలు. కనుపూరు గ్రామంలో వెలిసి ఉన్న శ్రీ ముత్యాలమ్మ అమ్మవారి దేవస్థానం 2024 నూతన ఆంగ్ల సంవత్సర క్యాలెండర్ల ఆవిష్కరణ. పాలచూరు ఎస్టీ కాలనీలో ట్రినిటీ హాస్పిటల్ యాజమాన్యం ఉచిత వైద్య శిబిరం, రోగులకు వైద్య పరీక్షలను నిర్వహించి ఉచితంగా మందుల పంపిణీ. రాష్ట్రంలో నిరుద్యోగులను మోసం చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, పోస్టులను వెంటనే భర్తీ చేయకపోతే ఉద్యమం తప్పదు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.